పృథ్వీ ప్రశాంతిని తప్ప మరెవ్వరినీ ప్రేమించలేడు. మా వాడంతా చెప్పాడుగా. చెప్పాడు సార్. వాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైం నీకు వాడు ఫోన్ చేసి చెప్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. అవ్వదు సార్. ఇదిగో, ఇది వాడి బైక్ నంబర్. పృథ్వీకి ప్రశాంతి అంటే ఇష్టమని నాకెందుకు అర్థం కాలేదు? నేనెందుకు కనిపెట్టలేకపోయాను? ప్రశాంతి నాకు ఈక్వల్ కాదనా? అలాంటి ప్రశాంతి మీదకి పృథ్వీ ఆలోచన వెళ్ళదన్న నమ్మకమా? నా పిచ్చి కానీ ప్రేమకు అంతస్తేంటి? ఏంటి టైగర్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో భాను, ఎక్కడున్నావు? బయట. వెంటనే ఇంటికెళ్ళు. దేనికి? రేఖ ఇంట్లో ఒంటరిగా ఉంది. తనకి ఒంట్లో బాగాలేదట. నువ్వు ఇంట్లో ఉండటం అవసరం. అదేంటి? ఏయ్, చెప్పించే, త్వరగా వెళ్ళు. సరే. ఈ సతీష్ లేకపోవడంతో వాచ్మెన్ డ్యూటీ నాకు పడుతుంది. మమ్మీ, లల్లి, మావయ్య, మావయ్య. ఏమ్మా కలిశావా? ఏమన్నారు? కన్న కూతురు ఊహించకుండా కళ్ళ ముందుకొస్తే ఏ తండ్రి పరిస్థితి అయినా ఎలా ఉంటుంది మావయ్య? ఏమంటారు? లల్లి, నిన్ను నొప్పించలేదు కదమ్మా? హార్ష్గా ప్రవర్తించలేదు కదా? అలాంటిదేమీ లేదు మమ్మీ. లల్లి, ఆయనేమీ మాట్లాడలేదు అంటున్నావు. నువ్వు తన కూతురివని తెలిసాక ఏదో ఒక ఆలోచన ఉంటుందిగా ఆయనకి. తన అభిప్రాయాన్ని బయటికి చెప్తారుగా. నేను మా డాడీని కలిసిన క్షణాలు చాలా సున్నితమైన వత్తయ్య. ఆలోచనలు ఆగిపోతాయి. అనుమానం వస్తే ప్రశ్నించేవారు. పోనీ అంగీకరించారా? అంగీకరిస్తే హక్కును చేర్చుకునేవారు. మరేమన్నారు? తనని ఒంటరిగా వదిలేయమన్నారు. అంటే నువ్వు అతను వెతుక్కుంటూ వెళ్ళటం అతనికి ఇష్టం లేదనిపించిందా? ఆ క్షణం మా డాడీని ఇంకా డిస్టర్బ్ చేయకూడదనిపించింది. పిన్ని, ఎవ్వరూ ఏం కంగారు పడకండి. లల్లి ఓ ప్రయత్నం చేసింది, సక్సెస్ అయింది. ఎవరిని కలవాలనుకుందో కలిసింది, మాట్లాడింది.
ఇప్పుడు లల్లికి చాలా తృప్తిగా ఉంది. ఇంకెందుకు ఈ ఆలోచన అలజడి మీకందరికీ? వర్ధన్, థ్యాంక్ యూ సో మచ్ రా. నా బాధ్యత పిన్ని, నువ్వు థ్యాంక్స్ చెప్పకూడదు నాకు. మమ్మీ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అన్నయ్య చెప్పాడు కదా. ఇక నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. హలో బావా. హాయ్ సంయుక్త, నేను హైదరాబాద్కి వచ్చేసాను. హోమ్కి రేపు వస్తున్నాను. హలో, ఏంటి మేడం సైలెన్స్? ఏం లేదు. అంటే రమ్మంటావా వద్దా? ఎందుకు వద్దంటాను బాబా? వద్దంటే ఊరుకోను. గుడ్ నైట్ సంయుక్త. గుడ్ నైట్. డాడీ, ఏమ్మా? బావా రేపు హోమ్కి వస్తానన్నాడు. హరిత, అంతా సవ్యంగా జరిగిందని లల్లి చెప్పింది కదా, ఇంకా ఎందుకలా ఉన్నావు? ఆతృతగా ఉంది స్వప్న. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో, వారున్న ఆ వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలని మనసు ఉబలాట పడుతోంది. కానీ లల్లీని అడగలేకపోతున్నాను. మనసులో ఇంత ఆరాటం పెట్టుకుని ఇన్నేళ్లు చంద్రశేఖర్ గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలిగావు హరిత? ఉండక తప్పదుగా స్వప్న. నాకు వేరే చాయిస్ ఉందా? కానీ ఇన్నాళ్లకి లల్లి తన తండ్రిని చూడాలన్న ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెట్టిందో, వారు లల్లీని ఒప్పుకోరన్న భయం ఓ పక్క నన్ను వేధిస్తున్నా, మరో పక్క లల్లి చేసే ప్రయత్నం సరైందేనని అనిపిస్తూ ఉండేది. ఇన్నేళ్ల నా గుండె బరువు తీరిపోయే సమయం వచ్చిందని ఊరటగా ఉండేది. స్వప్న, ఇందాక లల్లి చెప్పిందంతా నిజమే అంటావా?
ఆయన లల్లిని కూర్చోబెట్టి అంత బాగా ట్రీట్ చేసి ఉంటారంటావా? లేక నేను బాధపడకూడదని లల్లి అలా చెప్పిందా? చచా, అలా ఏమీ ఉండదు హరిత. లల్లి నీకోసం అబద్ధం చెప్పినా వర్ధన్ ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు. వర్ధన్ ఏమీ మాట్లాడలేదంటే, లల్లి ఇంత సంతోషంగా ఉంది అంటే చంద్రశేఖర్ బాగానే స్పందించుంటారు. అయినా నీకు అనుమానం ఎందుకు? వర్ధన్ అడిగితే తనే చెప్తాడు కదా. ఎవరిని ఏమి అడగక్కర్లేదు అత్తయ్య. మమ్మీ, నేను నీకు అబద్ధం చెప్పను. నువ్వు ఊహించినట్టు భయపడినట్టు ఏమీ లేదు. చాలా బాగుంది. డాడీని చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఆయన మాట తీరు చాలా శాంతంగా ఉన్నారు. బుద్ధుడికి మరో రూపంలో అనిపించింది మమ్మీ. డాడీ ఇల్లు, ఓ గాడ్, ఎంత నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉందో. అక్కడి నుంచి రాబుద్ది కాలేదు తెలుసా? లల్లి, నీతో ఏం మాట్లాడారు? మమ్మీ, ఒకసారి డాడీ ప్లేస్లో ఉండి ఆలోచించు. ఒక అమ్మాయి వెళ్ళి నేనే మీ కూతుర్నంటే ఎవరికైనా మాటలొస్తాయా? డాడీ పరిస్థితి కూడా అంతే. ఏంటి, ఇంకా నమ్మకం కుదరడం లేదా? నువ్వు నిశ్చింతగా ఉండు మమ్మీ. నా లైఫ్లో ఒక పెద్ద చాప్టర్ ముగింపు అయిపోయింది. ఇక నా మనసులో కూడా ఎలాంటి క్యూరియాసిటీ లేదు. నేనెవరన్న ప్రశ్న రాదు. ఓకేనా? కరెక్ట్గా ఆలోచిస్తున్నావు లల్లి. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. దివ్య, రేఖని కలిసావా? ఎలా రియాక్ట్ అయింది? వాస్తవం భయంకరంగా ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వడానికి మాటలు రావు వంశీ. అంటే ఆశకి ఊహకి మధ్య ఊగిసలాడే మనస్తంది. నిజాన్ని తట్టుకుని నిలబడలేని వయసు రేఖది. ఆశ్చర్యపోవడం తన వంతయింది, జాలిపడ్డం నా వంతయింది. నిజాన్ని ఒప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదుగా. ఇదే మనం కావాలని చేయలేదు కదా దివ్య. ఆ విషయం రేఖకి తెలుసు వంశీ. కాని తంది పసి మనసు, బాధపడకుండా ఉండలేదుగా. ఈ క్షణమే ఆ బాధ. ఆ బాధకు భయపడితే జీవితాంతం నరకమే కదా. అదే చెప్పాను. అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. కాకపోతే పృథ్వీ మనసులో తను లేదన్న బాధ కన్నా ప్రశాంతి ఉందన్న ఆశ్చర్యమే రేఖలో ఎక్కువగా చూశాను. ఆ విషయాన్ని మనం జీర్ణించుకోవడానికే ఇంత సమయం పడితే రేఖకి ఎంత టైం పట్టాలి? కానీ వయసు ఆపితే ఆగదు, మనసు చెప్తే వినదు.
పృథ్వీ పరిస్థితి కూడా అదే. రేఖను తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. పృథ్వీ మీద ఆలోచనకి అందని ఆశలు పెంచుకుంది. పృథ్వీపైనున్న ప్రేమ పెళ్లిగా మారుతుందని తన చుట్టూ ఓ అందమైన సౌధాన్ని నిర్మించుకుంది. కాని అది ఓ బొమ్మరిల్లని, నిజమనే గాలికి కూలిపోతుందని తెలిసాక ఎంత బాధ! ఆ బాధను తట్టుకోవడానికి ఎంత శక్తి కావాలి దివ్య? ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు. పరిస్థితులకు తల ఉంచకపోతే మనుగడ ఎక్కడిది వంశీ? పాపం, తల్లి లేని పిల్ల ఇంతటి బాధని ఎవరితో పంచుకుంటుంది? ఎవరు ఓదార్చాలి? ఎవరు ధైర్యం చెప్పాలి? అదే నా బెంగ. ఈ సమయంలో ఆ అమ్మాయిని ఆ దేవుడే కాపాడాలి. మనం మాత్రం ఏం చేయగలం దివ్య? ఈ స్థితిలో రేఖ మీద జాలిపడ్డమే గాని ఇంకేం చేయగలం? రేఖ ఊహల్లో బ్రతికింది. ఆ ఊహ నిజం అనుకుని ధ్రువ భ్రమలో బ్రతికాడు. కాని రేఖ చేసిన పొరపాటు పృథ్వీ చేయలేదు. ఆలస్యమైనా నాకు క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి నేను ధ్రువ చేసిన తప్పు చేయలేదు. కళ్ళు తెరిచాను. నా కొడుకు ప్రేమను నిలబెట్టాలనుకున్నాను. ఏది ఏమైనా నాకు నా పిల్లల జీవితం చాలా ముఖ్యం దివ్య. రేఖని మనం ఓదార్చడానికి ప్రయత్నం చేయగలం, అంతే. కావేరి కాల్ చేయలేదేంటి? కావేరి ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావా? రేపు కలుద్దామా? కాల్ చెయ్యనా? రేపు కలుద్దాం. బాయ్. ఎందుకలా ఉన్నావు సతీష్? ఏం లేదు. కావేరిని ఒకసారి ఇంటికి తీసుకురా. తన టాపిక్ వద్దు. ఏమండి? ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. ఏదైనా పీడకలొచ్చిందా? ఏంటో అలజడిగా ఉంది చిత్ర. తాగండి.
నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. వద్దు చిత్ర, వద్దు. ఏంటండి ఎప్పుడు లేనిదిలా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత డిస్టర్బ్ అవుతున్నాను? నువ్వు పడుకో. డోంట్ వరీ చిత్ర, నేను కాస్త రిలాక్స్ అవుతాను. నువ్వు పడుకో. ఏమండి ఇంత చలిలో కూడా మీకు చెమట్లు పడుతున్నాయండి? నాకేదో కంగారుగా ఉంది. నేను డాక్టర్ని పిలుస్తాను. వద్దు చిత్ర, నాకేం కాదు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్. మామ్ అర్జెంట్గా బయటకు వెళ్ళాలి, టిఫిన్ పెట్టు త్వరగా. మమ్మీ ఎక్కడికి రా? ఓ ఫ్రెండ్ కలవాలి డాడ్, వాడు ఈరోజు యూఎస్ వెళ్తున్నాడు. హో, మమ్మీ త్వరగా. అబ్బా ఏంట్రా నీ హడావిడి? పెడుతున్నాను కదా. ఏంటో ఈ గొడవ? ఇండియాకి వెకేషన్కి వచ్చినట్టు లేదు, లేనిపోనివన్నీ నెత్తి మీద పెట్టుకోవడానికి వచ్చినట్టుంది. నీకేంటమ్మా ఎన్నైనా జోకులేస్తావు? నీకోసం సతీష్ తిప్పలు పడతాడు. ఆ? నేను పెళ్లి చేసుకుంటే నేను సంపాదించుకోవాలి కదా, అందుకే ఫ్యూచర్ బిజినెస్ కోసం మేము ఇలాంటి తిప్పలు పడాలి. ఏంటి డాడీ? బాయ్. మన కోసం ఏది ఆగదమ్మా, టైంకి వెళ్ళి పనులు చేసుకోవాలి. బాయ్ డాడీ. బాయ్ మమ్మీ. నెమ్మదిగా డ్రైవ్ చేయి. సరే మమ్మీ. బాయ్ ప్రశాంతి. ఓ డాడ్. చెప్పండి డాడ్. పృథ్వీ, ఎక్కడి దాకా వెళ్ళావు? ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. దేనికి డాడ్?